కాలం సృష్టించిన ధిక్కారస్వరం శత జయంతి సంవత్సర ప్రారంభం సందర్భంగా దాశరథిపై ప్రత్యేక వ్యాసం 4లో అంటూ ఒకరు చూస్తాం. సో దాశరథి గురించి మనందరం కూడా రిమైండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన లిటరేచర్ ఏదో కవిత్వం ఏదో నిజంగా నేటి తరానికి ఆదర్శంగా మనం చెప్పొచ్చు వాస్తవంగా. ఎండాకాలం కొండల మీద అరణ్యాలలోని చెట్లు రాచుకొని దావాగ్ని ఉద్భవిస్తుంది. ఎవరు నిప్పు వెలిగించనక్కర్లేదు, ఉద్యమాలు అలాగే వస్తాయి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఎండాకాలం కొండల మీద అరణ్యాలలోని చెట్లు రాచుకొని దావాగ్ని ఉద్భవిస్తుంది. దీనికి ఎవరు నిప్పు పెట్టరు, దీనికి ఎవరు నిప్పు వెలిగించనక్కర్లేదు, ఉద్యమాలు అలాగే వస్తాయి అంటూ ఉద్యమాల అంటే ఆద్యుడు అని చెప్పొచ్చు. అంటే ఉద్యమాల్లో ఏ విధంగా వస్తాయని దానిలో దాశరథి చెప్పినటువంటి కవిత్వాలు చాలా ఉన్నాయి. ప్రజా ఉద్యమాన్ని, ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కవితాక్షరాలతో పొదిగి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేసినటువంటి మహాకవి దాశరథి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సందర్భంలో కాలం సృష్టించిన ధిక్కార స్వరం దాశరథి. ఆయన శత జయంతి సంవత్సర ప్రారంభ సందర్భంగా ఈ యొక్క అద్భుతమైన ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఆయన ఒక పాట కూడా రాయడం జరిగింది. ఇది చాలా అద్భుతమైనటువంటి గేయం. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా అద్భుతంగా ఆయన పాడిండు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లెందరో, భూగోళం పుట్టుక కోసం జరిగిన పరిణామాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటకై నెలకొరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాల్లో రాలిన ఇది ఉంటుంది సంథింగ్, కులమతాల సుడిగుండాలకు బలి అయినటువంటి పవిత్రులెందరో అంటూ చాలా అద్భుతమైనటువంటి కవిత్వాలు ఆయన రాసినటువంటి సందర్భం చాలా ఉన్నాయి. అంటే ఏ విధంగా రాసినా చూడండి. భూగోళం పుట్టుక కోసం జరిగిన పరిణామాలెన్నో, అంటే భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో. అంటే మనం ఈ భూగోళంలో చాలా రకాల పరిణామాలు జరిగినాయి. సో ఆ పరిణామాల్లో భాగంగా ఎంతో పెద్ద పెద్ద భూగోళాలు పుట్టుకొచ్చిన దానిలో ఈ భూగోళం పరిణామం కూడా ఒకటి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇలా మానవ పరిణామ క్రమంలో కూడా జరిగిన పరిణామాలు ఎన్నో, అంటే మనం కోతి నుంచి ఇక్కడి వరకు కూడా ఏ విధంగా వచ్చిన పరిణామ క్రమమో ఆయన చెప్పడం జరిగింది ఆయన కవిత్వంలో. అదేవిధంగా ఒక రాజును గెలిపించుటకై ఆయన ఒరిగిన నరకంఠాలెన్నో, అంటే గతంలో మన తెలంగాణ రావడానికి కానీ కేసీఆర్ స్వార్థం ఏదైతే తన ముఖ్యమంత్రి కావడానికి 12 మంది అమరులయ్యారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం ఏంటంటే ఎంతోమంది కార్యకర్తల బలిదానాలు ఉంటాయి. సో దాన్నే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏది ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. చాలా అద్భుతమైనటువంటి కావ్యం, మామూలు కావ్యం కాదు ఇది. ఇలాంటి అద్భుతమైనటువంటి కావ్యాలు దాశరథి గారు అనేకం రాయడం జరిగింది. సో నిజంగా వారి శత జయంతి సందర్భంగా మనం తెలంగాణ సమాజం అంతా కూడా వారికి ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది, ఆయనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాశరథి మామూలు వ్యక్తి కాదు. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మొట్టమొదటిగా 1969 ఉద్యమంలో గలమెత్తినటువంటి ఒక ధిక్కార స్వరం అని చెప్పవచ్చు. వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో పుట్టినటువంటి ధిక్కార స్వరం కూడా చెప్పవచ్చు. సో నిజాం వ్యతిరేకంగా ఆయన రాసినటువంటి అవి అన్నీ చాలా అద్భుతం, అందులో నో డౌట్. సో ఇది మొత్తానికి దాశరథి గురించి ఒక చిన్న ఆర్టికల్ రాయడం జరిగింది. కాలం సృష్టించిన ధిక్కారస్వరం శత జయంతి సంవత్సర ప్రారంభం సందర్భంగా దాశరథిపై ప్రత్యేక వ్యాసం 4లో అంటూ ఒకరు చూస్తాం. సో దాశరథి గురించి మనందరం కూడా రిమైండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన లిటరేచర్ ఏదో కవిత్వం ఏదో నిజంగా నేటి తరానికి ఆదర్శంగా మనం చెప్పొచ్చు వాస్తవంగా. ఎండాకాలం కొండల మీద అరణ్యాలలోని చెట్లు రాచుకొని దావాగ్ని ఉద్భవిస్తుంది. ఎవరు నిప్పు వెలిగించనక్కర్లేదు, ఉద్యమాలు అలాగే వస్తాయి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఎండాకాలం కొండల మీద అరణ్యాలలోని చెట్లు రాచుకొని దావాగ్ని ఉద్భవిస్తుంది. దీనికి ఎవరు నిప్పు పెట్టరు, దీనికి ఎవరు నిప్పు వెలిగించనక్కర్లేదు, ఉద్యమాలు అలాగే వస్తాయి అంటూ ఉద్యమాల అంటే ఆద్యుడు అని చెప్పొచ్చు. అంటే ఉద్యమాల్లో ఏ విధంగా వస్తాయని దానిలో దాశరథి చెప్పినటువంటి కవిత్వాలు చాలా ఉన్నాయి. ప్రజా ఉద్యమాన్ని, ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కవితాక్షరాలతో పొదిగి
తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేసినటువంటి మహాకవి దాశరథి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సందర్భంలో కాలం సృష్టించిన ధిక్కార స్వరం దాశరథి. ఆయన శత జయంతి సంవత్సర ప్రారంభ సందర్భంగా ఈ యొక్క అద్భుతమైన ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఆయన ఒక పాట కూడా రాయడం జరిగింది. ఇది చాలా అద్భుతమైనటువంటి గేయం. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా అద్భుతంగా ఆయన పాడిండు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లెందరో, భూగోళం పుట్టుక కోసం జరిగిన పరిణామాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటకై నెలకొరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాల్లో రాలిన ఇది ఉంటుంది సంథింగ్, కులమతాల సుడిగుండాలకు బలి అయినటువంటి పవిత్రులెందరో అంటూ చాలా అద్భుతమైనటువంటి కవిత్వాలు ఆయన రాసినటువంటి సందర్భం చాలా ఉన్నాయి. అంటే ఏ విధంగా రాసినా చూడండి. భూగోళం పుట్టుక కోసం జరిగిన పరిణామాలెన్నో, అంటే భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో. అంటే మనం ఈ భూగోళంలో చాలా రకాల పరిణామాలు జరిగినాయి. సో ఆ పరిణామాల్లో భాగంగా ఎంతో పెద్ద పెద్ద భూగోళాలు పుట్టుకొచ్చిన దానిలో ఈ భూగోళం పరిణామం కూడా ఒకటి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇలా మానవ పరిణామ క్రమంలో కూడా జరిగిన పరిణామాలు ఎన్నో, అంటే మనం కోతి నుంచి ఇక్కడి వరకు కూడా ఏ విధంగా వచ్చిన పరిణామ క్రమమో ఆయన చెప్పడం జరిగింది ఆయన కవిత్వంలో. అదేవిధంగా ఒక రాజును గెలిపించుటకై ఆయన ఒరిగిన నరకంఠాలెన్నో, అంటే గతంలో మన తెలంగాణ రావడానికి కానీ కేసీఆర్ స్వార్థం ఏదైతే తన ముఖ్యమంత్రి కావడానికి 12 మంది అమరులయ్యారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం ఏంటంటే ఎంతోమంది కార్యకర్తల బలిదానాలు ఉంటాయి. సో దాన్నే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏది, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. చాలా అద్భుతమైనటువంటి కావ్యం, మామూలు కావ్యం కాదు ఇది. ఇలాంటి అద్భుతమైనటువంటి కావ్యాలు దాశరథి గారు అనేకం రాయడం జరిగింది. సో నిజంగా వారి శత జయంతి సందర్భంగా మనం తెలంగాణ సమాజం అంతా కూడా వారికి ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది, ఆయనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాశరథి మామూలు వ్యక్తి కాదు. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మొట్టమొదటిగా 1969 ఉద్యమంలో గలమెత్తినటువంటి ఒక ధిక్కార స్వరం అని చెప్పవచ్చు. వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో పుట్టినటువంటి ధిక్కార స్వరం కూడా చెప్పవచ్చు. సో నిజాం వ్యతిరేకంగా ఆయన రాసినటువంటి అవి అన్నీ చాలా అద్భుతం, అందులో నో డౌట్. సో ఇది మొత్తానికి దాశరథి గురించి ఒక చిన్న ఆర్టికల్ రాయడం జరిగింది.